దానికి నిన్న కేబినెట్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరి వడ్డీల జీవితాల్లో ఎంతో వెలుగు నింపింది. ఎందుకంటే క్వారీలలో మరి బడా కాంట్రాక్టర్లో వీళ్ళు వచ్చేవాళ్ళు అటు కాకుండా బై బర్త్ నుంచి అంటే పుట్టినప్పటి నుంచి వడ్డీల కులం మరి వాళ్ళు తీసుకున్న ఉల్లిలు కానీ లేకపోతే సుత్తులతో చిన్న చిన్న కంకర మిషన్లలో కూడా చేసుకుంటూ బండల నుంచి చిన్న కంకర వరకు రోడ్డు వేసే కంకరకు కూడా వాళ్ళ కష్టంతో ఈరోజు రోడ్లు తయారు కావడం కానీ ఈరోజు ఇండ్లు కట్టుకోవడంలో కానీ అన్నిట్లో కూడా వాళ్ళ పాత్ర ఉంది. అలాంటి వడ్డీర సామాజిక వర్గానికి నిన్న తీసుకున్న నిర్ణయం చాలా బ్రహ్మాండంగా ఉంది. దాన్ని మేము జిల్లా పార్టీ పరంగా మేమందరూ కూడా హర్షిస్తున్నాం. తప్పకుండా ఇదివరకు మరి ఈ లిక్కర్ షాప్స్లో కూడా వీళ్ళకి ఏదైతే మరి వీళ్ళకు మన ఈడిగా కమ్యూనిటీకి ఇచ్చారో అదేవిధంగా క్వారీస్లో కూడా 15% ఈ సొసైటీని రిజిస్టర్ చేస్తే 5 నుంచి 10 మంది అయితే ఒక సొసైటీ అవుతుంది. సొసైటీని రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకు 15% మరి టెండర్స్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకే ఇచ్చే అవకాశం, సీరియల్ ఛార్జెస్లో కూడా 50% తగ్గించి ఇచ్చే అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి మరి వడ్డెర సామాజిక వర్గం నుంచి అంటే వాళ్ళ తరపున మేమందరూ కూడా ఈరోజు హర్షం తెలియజేస్తున్నాం. తప్పకుండా వీళ్ళు దాన్ని ఉపయోగించుకొని మరి దాన్ని న్యాయంగా మరి చేసుకునే విధంగా చేసి 10 మంది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం వడ్డీరులకు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునింది. నాడు పాదయాత్రలో నారా లోకేష్ గారు వడ్డీరులకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఏదైతే క్వారీలో మైనింగ్లో 15% రిజర్వేషన్ కల్పిస్తూ వడ్డీరుల యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి నాంది పలికింది. వడ్డీర అంటే ఒక కులం కాదు, అది ఒక త్యాగానికి ఒక ప్రతీక, ఒక కష్టానికి ఒక ప్రతీక. ఒక చెమటోడ్చినటువంటి కులం ఏదైనా ఉందంటే ఒక వడ్డీర కులం. ఎందుకంటే రోడ్లు వేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, అదేవిధంగా ఏ కార్యక్రమంలో అయినా వడ్డీరుల యొక్క కష్టం అందులో ముందుంటుంది. కానీ కష్టం ఒకరిది, లాభం ఒకరిది అన్నట్టు ఉన్నటువంటి ఈ యొక్క కులంలో నేడు ఒక రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి యొక్క నాయకత్వంలో ఒక కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పులనే నేడు క్వారీలో 15% ఏదైతే వాళ్ళు యొక్క కమ్యూనిటీ పరంగా ఒక ఫర్మ్ని ఏర్పాటు చేసుకొని ఆ ఫర్మ్లో 15% క్వారీలు వాళ్ళు కట్టబెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మైనింగ్లో ఏదైతే సేండ్రైజ్ ఛార్జెస్ ఉన్నాయో ఆ సేండ్రైజ్ ఛార్జెస్లో కూడా 50% రాయితీని కల్పిస్తూ వారి కుటుంబంలో ఒక వెలుగును నింపడానికి ఈరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కూటమి నాయకులు కూడా వారికి ప్రత్యేకంగా వడ్డీర తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న కీలకమైనటువంటి వడ్డీరులకు భవిష్యత్తును నింపే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఏదైతే నాడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న కీలకమైనటువంటి వడ్డీరులకు భవిష్యత్తును నింపే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఏదైతే నాడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో 19 నుండి 2024 వరకు రాష్ట్రంలో మైనింగ్ల మీద దాడులు ఎలా జరిగాయో మీరంతా ఒకసారి చూసుంటారు. ఎందుకంటే గతంలో ఈ యొక్క 5 సంవత్సరాల్లో వైసీపీ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు ఏదైతే మైనింగ్ దారులు ఉన్నారో వాళ్ళు యజమానులను బెదిరించి దౌర్జన్యం చేసి ఆనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చిత్తూరులో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు గతంలో క్వారీల మీద దండయాత్ర చేశారు. ఏది అక్రమాలు చేశారు, అక్రమాలు దౌర్జన్యాలు చేసి వారి దగ్గర ముడుపులు ఇస్తే ఆ రోజు మైనింగ్లు నడిపించినటువంటి సందర్భం. అదే కాకుండా కొంతమంది మరీ ఒక అడుగు ముందుకు వేసి మైనింగ్ మొత్తాన్ని పీక్కున్నటువంటి చరిత్ర. అందులో ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి, అదేవిధంగా కేఆర్జే భరత్, తర్వాత వెంకట్ గౌడ్ గారు
మీరంతా చూసుంటారు ఆ రోజు. ఏదంటే మైనింగ్లో వాళ్ళు అక్రమాలు చేస్తే అవన్నీ వీడియోలు కూడా బయటపడ్డాయి. కానీ వారి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు గతంలో మైనింగ్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకుని దౌర్జన్యం చేసిన చరిత్ర ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలది. కాబట్టి ఈరోజు వారి మీద మేము ఎంక్వైరీ కూడా వేసున్నాం. ఖచ్చితంగా వారు ఏదైతే 5 సంవత్సరాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాల మీద, దండయాత్రల మీద, అదేవిధంగా ముడుపులలో వాళ్ళ మీద ఒక కమిషన్ కూడా వేశాం. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు అక్రమాలు చేశారో అదంతా బయటపడుతుంది. ఎవరైతే ఆ రోజు దౌర్జన్యం చేసి ముడుపులు తీసుకున్న ఎమ్మెల్యేల మీద ప్రత్యక్షంగా వారికి శిక్ష కూడా ఉంటుంది తప్పకుండా. అందుకే ఈ ప్రభుత్వాన్ని అంటే కళ్ళారా చూసినటువంటి చరిత్ర. ఆ రోజు మేము పాదయాత్రలో, యువగలం పాదయాత్ర, నారా లోకేష్ గారి పాదయాత్రలో ఇవన్నీ మొరపెట్టుకున్నటువంటి సందర్భం. యజమానులు సైతం ఆయన దగ్గరికి వచ్చాయి, అయ్యా మా క్వారీని వాళ్ళు అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా స్వాహా చేసుకున్నారు, మేము అడిగితే మమ్మల్ని కొడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, లక్షల కోట్లు పెనాల్టీ వేస్తున్నారు, దౌర్జన్యంగా మేము న్యాయపరంగా చేస్తున్నటువంటి క్వారీలు కూడా వాళ్ళు పీక్కున్నట్టు ఉంటున్నారు, కాబట్టి మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటే ఆ రోజు నారా లోకేష్ గారు రాసుకున్నటువంటి ఈ యొక్క రెడ్ బుక్లో ఇదే రాసుకున్నారు. ఆ రోజు ఎవరైతే అక్రమాలు చేశారో, దౌర్జన్యం చేశారో, క్వారీల మీద దండయాత్ర చేశారో వాళ్ళందరినీ లిస్టులో తీసుకొని ఈరోజు ప్రత్యక్షంగా ఏదైతే వడ్డెర కులస్తులకి ఈరోజు 15% క్వారీల్లో కానీ, గనుల్లో కానీ రిజర్వేషన్ కల్పించి వారి కుటుంబంలో ఒక వెలుగును నింపుతున్నారు. అదేవిధంగా ఈరోజు సీన్ రైజ్ వాళ్ళు కట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఈ రోడ్డు వేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా వడ్డీర్ల కష్టం ఉంటుంది అందులో. అందుకే వడ్డీర్ని ఒక కులంగా మనం చూడకూడదు. వడ్డీరు ఒక కులానికి కాదు, వాళ్ళ ఒక కష్టానికి, అదేవిధంగా చెమటోడ్చిన కుటుంబాలకు ఒక ప్రతీక వాళ్ళు. కాబట్టి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వెలుగును నింపడానికి ఈరోజు ప్రత్యేకంగా మంత్రిమండలి సమావేశంలో వారికి 15% రిజర్వేషన్ కల్పించడం, సీన్ రైజ్లో 50% రాయితీని కల్పించడం వారి కుటుంబంలో కొత్తని వెలుగు నింపుతుంది. కాబట్టి వడ్డేర కులస్తులు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వారికి అందరూ కూడా మా తరపున, జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.